కూలికి వెళ్ళి మిమ్మల్ని చదివించారంటే గొప్ప. మరి ఇంటర్ తర్వాత ఎందుకు ఆపేశారు? ఇంటర్ తర్వాత మేము ఆపడానికి కారణం నానమ్మ. ఉమ్, ఒకసారి నేను అనుకోవాలా, ఊళ్ళో నుంచి చదువుకోవాలంటే 7 కిలోమీటర్లు వెళ్ళాలి ఉస్నాబాద్కి. ఓకే. 7 కిలోమీటర్లు వెళ్ళి నేను సైకిల్ మీద వెళ్ళి రావటం, నా తోటి ఫ్రెండ్స్ ఆటో, రోజువారీ ఆటో రావడం. నానమ్మని ఒకసారి ఉస్నాబాద్ ఊళ్ళో చూసిన, ఎందుకంటే షాపుల పంటే తిరుగుతా భిక్షాటన చేయడం ఒకసారి చూసా. ఓ, అంటే అడుక్కోవడం నానమ్మ. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలా అసలు. అమ్మ ఇంటికాడ పనికి పోవడం, నానమ్మ ఈ పని చేయడం, నాతో పాటు ఉండేది. ఒకసారి నానమ్మని అలా చూసిన తర్వాత నేను ఏమనలా, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు నేను ఆలోచించుకున్నా, ఇది వద్దుగా ఆలోచించడం, ఇలా నాకు అనవసరం అని చెప్పేసి అని. ఈ ఏదైతే నేను చదువుకోవడం, అమ్మ కూలి పనికి వెళ్తుంది, అప్పటికప్పటికి వ్యవసాయం పనులు వెళ్ళిన చోటల్లో ఆమెకి దెబ్బలు. ఒకసారి కట్టెలు ఎత్తుకొస్తావు, మాకు సరైన గ్యాస్ కూడా లేదు అసలు. 2000 నాకు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చేపాటికి మా ఇంట్లో కరెంటు లేదు. నేను మా చెల్లె నేను ఇంత రూమ్ అయితే ఓ మూలకి చిన్న దీపం పెట్టుకుని దీపం కింద చదువుకునేవాళ్ళం. ఓకే. అప్పటిదాకా కరెంట్ లేదు? లేదు కరెంట్. 2000 నాకు 22-23 సంవత్సరాలు వచ్చేవరకు ఇంట్లో కరెంట్ లేదు. ఊరంతా కరెంటు. ఒక కరెంటు లేని ఇల్లు అంటే ఊళ్ళో మా ఒకటి. మీ నాన్నమ్మ ఎందుకు అంటే భిక్షాటన ఎందుకు చేసేవారు? ఆమెకు పని చేతనకపోయేది, చేయలేదు. ఏం పని చేసిద్ది ఆమె?